Hi everyone. It was topic addition theorem from probability. Another important long answer question. Previous class లో మనం బేస్ థియరం డిస్కస్ చేసాం. ఇప్పుడు another important theorem అడిషన్ థియరం. సో ఈ అడిషన్ థియరం మనం డిస్కస్ చేసే ముందర ఒక టూ థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీరు థియరంని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఫస్ట్ వీటి గురించి డిస్కస్, ఈ డెఫినేషన్ ఐడియా ఉంచుకోండి. దీనికోసం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. థ్రోయింగ్ ఏ డై ఎక్స్పెరిమెంట్. థ్రోయింగ్ ఏ డై ఇచ్చాను, దానికి శాంపిల్ స్పేస్ ఎంత 1 2 3 4 5 6. థ్రోయింగ్ ఏ డైకి మనకు శాంపిల్ స్పేస్ రాస్తే ఇది, దీనికి ఒక ఈవెంట్స్ రాస్తున్నాను. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 1 3 5 ఒక ఈవెంట్గా తీసుకున్నాను. సెట్ ఆఫ్ ఈవెంట్ నెంబర్స్ 2 4 6 ఒక ఈవెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు E1 అండ్ E2లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. అంటే E1 ఇంటర్సెక్షన్ E2, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. అంటే మీనింగ్ ఏంటి? ఎంప్టీ సెట్. సో ఎప్పుడైతే మనకు కామన్ ఎలిమెంట్స్ లేవో ఆ ఈవెంట్స్ని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఇంటర్సెక్షన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? ఎంప్టీ సెట్ పై వస్తుంది. కాబట్టి దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్, ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దే హ్యావ్ సమ్ కామన్ ఎలిమెంట్స్, E1 అండ్ E2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. కాబట్టి ఈ థీరంలో మనం ప్రూవ్ చేయడానికి టూ కేసెస్ తీసుకున్నాం. కేస్ 1, E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. కేస్ 2, E1 అండ్ E2 ఆర్ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని తీసుకుంటాం. సో కేస్ 1, కేస్ 2 ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్లో E1 అండ్ E2 ఆర్ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సెకండ్ స్టేట్మెంట్లో E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని తీసుకుంటాం. కాబట్టి నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే నాట్ ఈక్వల్ టు పై అవుతుంది. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్లో ఈక్వల్ టు పై అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ప్రాబబిలిటీ యాక్సిమాస్. ఉంటాయి. ప్రాబబిలిటీ యాక్సిమాస్లో ఫస్ట్ వన్ నాన్ నెగిటివిటీ, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సెకండ్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈజ్ ఆల్వేస్ 1. దీన్ని నాన్ నెగిటివిటీ అంటాం, దీన్ని సర్టైనిటీ అంటాం. థర్డ్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 అంటాం. ఇప్పుడు ఇఫ్ E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. E1 అండ్ E2 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే యూనియన్ మనం ప్లస్ అని రాయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈజ్ ఆల్వేస్ 1, ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీన్ని యాక్సిమాస్ ఆఫ్ ప్రాబిలిటీ అంటాం. ఈ యాక్సిమాస్లో ఇది లాస్ట్ వన్, థర్డ్ ప్రాపర్టీ అవసరం మనకి. ఈ థర్డ్ ప్రాపర్టీ గుర్తుండాలి. నెక్స్ట్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే ఈక్వల్ టు పై, నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే నాట్ ఈక్వల్ టు పై అని రాస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు థియరం ప్రూఫ్కి వెళ్దాం. ఫస్ట్ గివెన్ E1 and E2 ఆర్ 2 ఈవెంట్స్ అని రాసేయండి. E1 and E2 ఆర్ 2 ఈవెంట్స్ అని రాయండి. టు ప్రూవ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ దీనికి కేస్ 1 రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో E1 అండ్ E2 ఆర్ 2 ఈవెంట్స్ అని ఉండేవి. 2 ఈవెంట్స్ అంటే అవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి అవుతే ఎలా ఉంటే ఎలా ప్రూవ్ చేయాలి, మ్యూచువల్ ఈవెంట్స్ అవ్వకపోతే ఎలా ప్రూవ్ చేయాలనేది డిస్కస్ చేస్తాం. కాబట్టి కేస్ 1, E1 అండ్ E2 ఆర్, ఇఫ్ E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని తీసుకుంటున్నాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని తీసుకుంటాం. అప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏం డిస్కస్ చేసాం మనం? కామన్ ఎలిమెంట్స్ లేవు అని దాని మీనింగ్. అంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? పై అవుతుంది. దీనికి ప్రాబిలిటీ రాస్తే ఏమవుతుంది మనకి? ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2, ప్రాబిలిటీ ఆఫ్ ఎంప్టీ సెట్ వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎంప్టీ సెట్ ఎంత? 0 వస్తుంది. సో ఇప్పుడు ఫ్రమ్ ద యాక్సిమాస్ ఆఫ్ ద ప్రాబిలిటీ బై ద axiom of union, by the axiom of the union, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే దెన్
ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఎంత? P of E1 plus P of E2. This possible only for mutually exclusive events. ఎప్పుడైనా సరే 2 ఈవెంట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే యూనియన్ తీసేసి మనం ప్లస్ రాయొచ్చు సింపుల్గా P of E1 plus P of E2. బట్ మనం ప్రూవ్ చేయాల్సింది P of E1 plus P of E2 minus P of E1 intersection E2. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను P of E1 plus P of E2 minus P of E1 intersection E2 ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ -0 అని రాస్తున్నాను. -0 అని రాస్తాను ఎందుకంటే P of E2 -0 అంటే P of E2నే వస్తుంది. ఇప్పుడు -0 యాడ్ చేసి ఇక్కడ 0 అంటే ఏముంది మనకు 0 ప్లేస్లో ఏం రాయొచ్చు మనం P of E1 intersection E2 అని రాయొచ్చు. దాని ప్లేస్లో ప్రాబిలిటీ ఆఫ్ E1 intersection E2 రీప్లేస్ చేయండి అంటే P of E1 plus P of E2 minus P of E1 intersection E2. థీరం ప్రూఫ్ అయ్యి. సో దీన్ని ఎవరు డిసైన్ చేస్తాం మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే జస్ట్ ఒక ఫిగర్ వేయండి. ఇది ఒక శాంపిల్ స్పేస్, ఇది ఒక ఈవెంట్ E1, ఇది ఒక ఈవెంట్ E2. ఎక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సపరేట్గా ఇవ్వాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే దేర్ ఇస్ నో కామన్ పార్ట్. E1కు E2కు కామన్ పార్ట్ లేదు, అందుకోసం మనకి ఎంటీ సెట్ వచ్చింది ఇక్కడ. కాబట్టి దిస్ ఇస్ శాంపిల్ స్పేస్ E1 E2. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2. If E1 and E2 are not mutually exclusive events అంటున్నాం. E1 and E2 are not mutually exclusive events. సో అప్పుడేంటి మనకి E1 intersection E2 not equal to pi వస్తుంది, not equal to pi. So from this we are taking ఇది ఏ శాంపిల్ స్పేస్, ఇది E1 అని తీసుకుంటాను, ఇది E2 అని తీసుకుంటున్నాను. E1 అండ్ E2 ఇక్కడ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే దే హ్యావ్ సమ్ కామన్ పార్ట్ ఉంది. దీన్ని మనం E1 intersection E2 అంటాం. E1 intersection E2 అంటాం. ఇక్కడ మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, E1 కామన్ పోర్షన్ కాకుండా ఓన్లీ E2, E1తో సంబంధం లేకుండా ఓన్లీ E2లో ఉండే కామన్ పార్ట్ ఏం రాస్తుంది, దీన్ని E1 నాట్ E1 అంటే దాన్ని E1 కాంప్లిమెంట్ అంటాం, ఇంటర్సెక్షన్ E2 అంటాం. ఈ పార్ట్ని ఇంటర్సెక్షన్ పార్ట్ కాకుండా E2లో ఉన్న ఈ కామన్ పార్ట్ని నాట్ E1 ఇంటర్సెక్షన్ E2, నాట్ E1 ఇంటర్సెక్షన్, నాట్ E1 అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ E1 బార్ లేదంటే E1 పవర్ C అని రాయొచ్చు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. సో నౌ వాట్ హ్యావ్ టు ప్రూవ్, ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ప్రూవ్ చేయాలి మనం. ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2. P ఆఫ్ E1 అంటే ఇదంతా కవర్ అయిపోయింది మనకి, E1 ఉంది ఇక్కడ. సో యూనియన్ అంటే ఏంటి, టోటల్ పార్ట్ కావాలి మనకి, E1 E2 మొత్తం కవర్ కావాలి. ఇప్పుడు E1లో ఈ పార్ట్ కవర్ అయింది, ఇంకా కవర్ కాని పార్ట్ ఏంటి, యూనియన్కి ఈ పార్ట్ కావాలి. దాన్ని ఏమంటాం మనం E1 బార్ యూనియన్ E2 అంటాం. యూనియన్ అలాగే రాసే E2 ప్లేస్లో అది రీప్లేస్ చేయి ఇక్కడ E1 బార్ ఇంటర్సెక్షన్ E2 అని రాస్తాయి. ఇప్పుడు E1 యూనియన్, E1 అంటే ఈ పోర్షన్ అంతా వస్తుంది నీకు, రిమైనింగ్ పోర్షన్ కలిపితే మొత్తం E1 యూనియన్ E2కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది పని. సో దిస్ ఈజ్ E1 బార్ ఇంటర్సెక్షన్ E2 లైన్. ఇప్పుడు ఏమైతే నీకు E1, సో దేర్ఫోర్ E1 అండ్ E1 బార్ ఇంటర్సెక్షన్ E2 ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అయిపోయినాయి. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇప్పుడు E1కి E1 బార్ ఇంటర్సెక్షన్ E2కి కామన్ పోర్షన్ లేదు. E1 అండ్ E2 ఆర్ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, బట్ హియర్ E1 అండ్ E1 బార్ ఇంటర్సెక్షన్ E2 ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయిపోయింది. కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఏం రాయొచ్చు మనం, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే యూనియన్ తీసేసి ప్లస్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనం ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 బార్ ఇంటర్సెక్షన్ E2 అని రాయొచ్చు. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 సెక్షన్ E2. ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్పాం, ప్రూఫ్ కోసం ఏం యాడ్ చేసాం మనం, ఇక్కడ -0 యాడ్ చేసాం. ఇక్కడ మనకు థీరం ప్రూఫ్ అవ్వాలంటే ఈ E1 ఇంటర్సెక్షన్ E2 యాడ్ చేయండి. E1 ఇంటర్సెక్షన్ E2 అనే పార్ట్ని యాడ్ చేస్తే మనకు టోటల్ E2 కవర్ అవుతుంది. కాబట్టి యాడింగ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాయండి. ఎందుకంటే యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది మనకి.
సో ఇప్పుడు మనకి యూనియన్ ప్లస్ని ఏం రాయొచ్చు, యూనియన్ని ప్లస్ అని రాసాం, ప్లస్ని యూనియన్గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ని యూనియన్గా మార్చండి. ప్రాబిలిటీ ఆఫ్ U1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ U1 బార్ ఇంటర్సెక్షన్ U2 యూనియన్ U1 ఇంటర్సెక్షన్ U2. ఇంత మీడియం ఉంది మనకు మైనస్ P ఆఫ్ U1 ఇంటర్సెక్షన్ U2 ఉంది. ఈ యూనియన్ అండ్ ఈ పార్ట్ మొత్తం కలిపితే U2కి ఈక్వల్ అవుతుంది. U1 ఇంటర్సెక్షన్ U2ని U1 బార్ ఇంటర్సెక్షన్ U2ని కలిపితే మొత్తం U2 వస్తుంది. దీని ప్లేస్లో U2 రీప్లేస్ చేయండి. సో P ఆఫ్ U1 ప్లస్ P ఆఫ్ U2, the remaining minus P of U1 intersection U2. This is the proof. నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని తీసుకుంటాం, దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్గా కన్వర్ట్ చేస్తాం. జస్ట్ E1 ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ని మనం E1 బార్ ఇంటర్సెక్షన్ U2 అని రాస్తాం. తర్వాత యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ప్రాబిలిటీ ఆఫ్ U1 ఇంటర్సెక్షన్ U2 చేస్తే మీకు థీరం అయిపోతుంది. So this is addition theorem. Multiplication theorem, another important question. So sometimes we are asking definition of conditional probability also. Multiplication theorem తో పాటు మనకు definition of conditional probability అడుగుతాడు. Define the conditional probability and prove the multiplication theorem అంటాడు. కాబట్టి ఈ థీరం డిస్కస్ చేసే ముందర మనం కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఐడియా ఉండాలి. ఈ థీరం ప్రూవ్ చేయాలంటే మనకు కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ కావాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకు థీరం అయిపోతుంది. What is conditional probability? A and B are any two events. A and B are any two events. Probability of event A after B has occurred. Probability of event A. Probability of event A after B has occurred. B has occurred is called conditional probability. Is called conditional probability. Conditional probability of A given B and after B and right. Like conditional probability of A after B. After denoted by A after B and A by B. అంటే బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ యొక్క ప్రాబబిలిటీ. ఇప్పుడు బి కంప్లీటెడ్ ఈవెంట్, ఏకి ఒక కండిషన్ ఉంది. ఎప్పుడు రావాలి అంటే బి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ అంటే రావాలి. అందుకోసం ఏ ఆఫ్టర్ బి, ఏ ఆఫ్టర్ బి తర్వాత ఏ. సో డినోటెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అండ్ డిఫైన్డ్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి by probability of B అంటాం. సిమిలర్లీ ఏ ఆఫ్టర్ బి ఎలాగో బి ఆఫ్టర్ ఏ, బి ఆఫ్టర్ ఏ అంటే ఆఫ్టర్ ఉండేది కింద ఉంటుంది మన డినామినేటర్లో. దీన్ని మనం ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఇక్కడ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0. పి ఆఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే పి ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ గ్రేటర్ దాన్ 0, నాన్ నెగిటివ్ కాబట్టి పి ఆఫ్ బి ఆల్సో గ్రేటర్ దాన్ 0. ఫర్ దిస్ బి గ్రేటర్ దాన్ 0, హియర్ ఫర్ దిస్ పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0. But define the conditional probability అంటాడు. మనం సింపుల్గా A and B are any two events. The probability of event A after B has occurred is called a conditional probability of A given B denoted by probability of A by B and రాస్తాం. Defined as probability of A by B equal to probability of A intersection B by probability of B. Similarly B by A అంటే రివర్స్ అంటే probability of B intersection A by P of A అని రాయొచ్చు. సో మనకి డెఫినేషన్ కావాలి. ఈ ప్రూఫ్, ఈ డెఫినేషన్ ఉంటే ప్రూఫ్ అయిపోయింది. సింపుల్గా చెప్పేస్తున్నాను ఇక్కడే ప్రూఫ్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమైతే నీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటున్నాను. బి ఇటు వస్తుంది అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి. సేమ్ ఫ్రమ్ దిస్ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనం, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అంటే బి ఇంటర్సెక్షన్ ఏ, పి ఆఫ్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ఇద్దరికి వస్తుంది మనకు పి ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై. థీరం అయిపోయింది. ఇంకా ఇదే ప్రూవ్ చేయాల్సింది మనం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ B by A, probability of B into A by B. We know that A intersection B equal to B intersection A. మనకు ఆల్రెడీ సెట్స్లో ప్రాపర్టీ ఉంది.
ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత ఉంటే బి ఇంటర్సెక్షన్ కూడా అదే వస్తుంది, మనకు అదే సెట్ వస్తుంది మనకి. కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి దెర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై. థియరం కంప్లీటెడ్. డెఫినేషన్ రాసి ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ అని రాసి స్టెప్స్ రాస్తే థియరం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఈ ప్రూఫ్కి ఇదే రాస్తాం అంతే, సేమ్ ఇక్కడ ఏం చెప్పినామో అదే రాస్తాం. కాబట్టి మీకు డెఫినేషన్ కంపల్సరీ రావాలి. డిఫైన్ ద కండిషనల్ ప్రాబిలిటీ అంటాడు, దీనికి డెఫినేషన్ ఇంపార్టెంట్. డెఫినేషన్ అడగకుండా ఓన్లీ థియరం ప్రూఫ్ అడిగితే డెఫినేషన్ ఎలాగో మనకు ఐడియా ఉండదు మైండ్లో. డెఫినేషన్ ఉంటేనే మనకు థియరం ప్రూఫ్ వస్తుంది, లేకపోతే థియరం ప్రూఫ్ రాదు. సో ప్రూఫ్ రాయండి సింపుల్గా, ఇంతకుముందు చెప్పినట్టే. గివెన్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్, ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ with P of A greater than 0 and P of B also greater than 0. P of B also greater than 0. To prove that, probability of A intersection B equal to P of A into P of B by A and P of B into P of A by B and prove చేయాలి. So now P of A is greater than 0 తీసుకున్నాం. P of A is greater than 0 అంటే ప్రాబిలిటీ ఆఫ్ B after A రాయొచ్చు మనం, ప్రాబిలిటీ ఆఫ్ B after A. So if now P of A is greater than 0 from definition of conditional probability, from definition of conditional probability ఏం రాయొచ్చు ఇక్కడ మనం, ప్రాబిలిటీ ఆఫ్ B by A రాయొచ్చు. ఎందుకు, డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ B by A రాస్తుంది. మనకు వచ్చే డెఫినేషన్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A by P of A by P of A వస్తుంది. ఫ్రమ్ దిస్ ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A అంటే ఏం రాయొచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ B ఇంటర్సెక్షన్ A ఈక్వల్ టు P of A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B by A వస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ P of B ఆల్సో గ్రేటర్ దాన్ 0 సిన్స్ P of B is also greater than 0. P of B is greater than 0 కాబట్టి from definition of conditional probability, from definition of conditional probability, so probability of A by B అని రాస్తాం. అంటే రాస్తే ఇక్కడ మనకు probability of A intersection B equal to probability of B వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఇంటర్సెక్షన్. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి వస్తుంది. వి నో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, therefore probability of A intersection B equal to probability of B intersection A. Therefore from 1 on 2, from 1 on 2 ఏం రాయొచ్చు, probability of A intersection B equal to P of A into probability of B by A equal to probability of B into probability of A by B. Multiplication theory. So probability of A intersection B, A intersection B, intersection means multiplication theorem, probability of A and B means that is addition theorem. Okay, so ఇక్కడ మనకు బేస్ థియరం అండ్ మల్టిప్లికేషన్ థియరం అండ్ అడిషన్ థియరం, ఈ 3 థియరం నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది మనకు 100%. గన్ షాట్ క్వశ్చన్స్ ఈ 3 థియరమ్స్ మనకి. ఈ 3 థియరమ్స్ కన్నా మీరు నేర్చుకుంటే 3 థియరం నుంచి ఒక క్వశ్చన్ పక్కా, ఐదర్ లాంగ్ ఆన్సర్ అని అవ్వచ్చు లేదా 4 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ అని అవ్వచ్చు. ఓకే.